పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ రక్షణ శాఖను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రక్షణ శాఖకు ఈసారి భారీగా బడ్జెట్ కేటాయించే యోచనలో ఉంది. ఏకంగా 50,000 కోట్ల రూపాయలను రక్షణ శాఖకు కేటాయింపులు చేపట్టవచ్చని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది రక్షణ శాఖ కేటాయింపులు 6.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రక్షణ శాఖ బడ్జెట్ కేటాయింపులపై ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దీంతో డిఫెన్స్ కు కేటాయించిన నిధులు 7 లక్షల కోట్లు దాటుతాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదురవుతున్న సమయంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బడ్జెట్లో కేటాయింపులను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసింది. ఈ పద్దు కింద 6,81,210 కోట్లను ప్రతిపాదించింది. ఇప్పుడు ఏకంగా 50,000 కోట్లు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది కేంద్రం. తాజా కేటాయింపుల్లో కొత్త ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు పెద్దపీట వేశారు. 50,000 కోట్ల రూపాయల అనుబంధ బడ్జెట్లో నిధులను పరిశోధన, ఆయుధాలు, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశాలున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో డిఫెన్స్ కేటాయింపులు 2.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం వార్షిక పద్దులో 13% రక్షణకే కేటాయించారు.